హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 12ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే లాన్షు హీరోయిన్ దగ్గరికి వస్తుంది. లాన్షు ఎవరు అంటే ఓయా వాళ్ళ లవరు. తను వచ్చి నీతో నేను కొంచెం మాట్లాడాలి అనేసి, ఇంతకు ముందు నేను నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, నన్ను క్షమించు అని అంటుంది. ఇప్పుడు లాన్షు నువ్వు నీ మాస్టర్ని లవ్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటే అది విని హీరోయిన్ సైలెంట్గా ఉంటుంది. హీరోయిన్ అలా సైలెంట్గా ఉండడాన్ని చూసి లాన్షు నువ్వు సైలెంట్గా ఉండడంలోనే నాకు అర్థమవుతుంది నువ్వు నీ మాస్టర్ని ఇష్టపడుతున్నావు అని. అలానే యాన్యూ కళల్లో కూడా నీ మీద ప్రేమ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నువ్వే ఆ ప్రేమని బయటకు వచ్చేలాగా చెయ్యాలి. నేను చెప్పిందంతా నువ్వు ట్రై చెయ్యు, అతను నీతో లవ్లో పడిపోతాడు అని లాన్షు అంటుంది. అది విని హీరోయిన్ వద్దొద్దు, నేనేమైనా చెయ్యబోయి అది మాస్టర్కి నచ్చకపోతే మళ్ళీ మాస్టర్ నా మీద కోప్పడతారు అని హీరోయిన్ అంటుంది. అదంతా ఏమీ కాదు, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యు అనేసి ఒక పౌచ్ని తీసి హీరోయిన్కి ఇచ్చి, ఈ పౌచ్ నుండి వచ్చే వాసన కాదు దుర్వాసనని పీలిస్తే చాలు అతను నీ మీద ప్రేమలో పడిపోతాడు అని లాన్షు అంటుంది. అదంతా హీరోయిన్ శ్రద్ధగా వింటూ ఉంది. ఇప్పుడు లాన్షు తన రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత, అయ్యో మాస్టర్ మీకు చెమటలు పడుతున్నాయా, ఉండండి నేనొచ్చి తుడుస్తాను అని తుడవాలి అని లాన్షు అంటుంది. అది విని హీరోయిన్ ఇదంతా నేను ఎలా చేస్తానో ఏమో అని థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు లాన్షు ఒక్కొక్క స్టెప్పుగా హీరోయిన్కి నేర్పిస్తూ ఉంది. అది అంతా వినేసి ఇప్పుడు హీరోయిన్ డైరెక్ట్గా హీరో దగ్గరికి వెళ్తూ ఉంది. ఇక్కడేమో హీరో బుక్ చదువుతూ ఉన్నప్పుడు హీరో ఏంటి ఇంత బ్యాడ్గా స్మెల్ వస్తుంది అని థింక్ చేస్తూ వెనుకకి తిరిగి చూస్తే అక్కడ హీరోయిన్ నిలబడుకొని ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ మాస్టర్ మీకు చెమటలు పడుతున్నట్టు ఉంది, ఉండండి నేను తుడుస్తాను అనేసి ఒక క్లాత్ని తడుపుకొని వస్తూ ఉన్నప్పుడు తను కాళ్ళు స్లిప్ అయ్యి వెళ్ళి హీరో మీద పడిపోతుంది. ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు హీరో ఆ షాక్ నుండి బయటకు వచ్చేసి హీరోయిన్ ని పక్కకు తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. హీరో అలా బయటకు వెళ్ళిపోవడంతో వేజు మాస్టర్ కి మన మీద లవ్ లేనట్టు ఉంది, అందుకే మాస్టర్ అలా వెళ్ళిపోయారు అని థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనకి హీరోని చూపిస్తున్నారు. హీరో అక్కడి నుండి నడిచి వస్తూ ఉన్నప్పుడు అక్కడికి లాన్షు వచ్చి మీరెందుకు ఇక్కడున్నారు, ఒకవేళ మీ రూమ్లో వేజు ఉంది అని ఇక్కడికి వచ్చి నిలబడి ఉన్నారా అని లాన్షు అడుగుతూ ఉంటే అదంతా ఏమీ లేదు అని హీరో అంటున్నాడు. ఇప్పుడు లాన్షు వేజుకి మీరంటే చాలా ఇష్టం, తను మిమ్మల్ని లవ్ చేస్తూ ఉంది, మీరు తనని ఇష్టపడుతున్నారా అని అడుగుతూ ఉంటే హీరో నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేదు, నువ్వు వెళ్ళి ఓయాని లవ్ చేసే పనిని చూడు అని హీరో అంటున్నాడు. అది విని లాన్షు తను మిమ్మల్ని లవ్ చేస్తుంది, అందుకే నేను తనకి హెల్ప్ చేశాను అని అంటూ ఉంటే ఓహో ఆ బ్యాడ్ స్మెల్ ఐడియా నీదేనా అని హీరో అంటున్నాడు. నువ్వు ఇలాంటి పనులు చేయకుండా కొంచెం కామ్గా ఉండు, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేదు, నాకు ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు, అందువల్ల నేను ఎవరిని ప్రేమించను అని హీరో అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనకి హీరోయిన్ని చూపిస్తున్నారు. తను ఏదో దిగులుగా కూర్చొని హీరో గురించి థింక్ చేస్తూ ఉంది. అప్పుడు అక్కడికి లాన్షు వస్తుంది. వచ్చి నువ్వేమీ బాధపడకు, కొన్ని రోజుల్లో అంతా సెట్ అయిపోతుంది అని అంటుంది. అది విని వేషు మాస్టర్ ఏమన్నారు, మాస్టర్ ఏమైనా నా మీద కోపంగా ఉన్నారా అని అడుగుతుంది. కోపంగా ఏమీ లేరు, కానీ తను నీ ప్రేమని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టవచ్చు అని లాన్షు అంటుంటే అది విని హీరోయిన్ నాకంతా అర్థమైంది, నువ్వు ఇంకేమీ చెప్పకు అని హీరోయిన్ అంటూ ఉంటే తనకి ప్రేమ లేకపోతే తనెందుకు తన ఆత్మశక్తిని సేకరించే స్టోన్ని అమ్మాయికి ఇచ్చి ఫీనిక్స్ స్మెల్ బయటకు రాకుండా ఉండే వస్తువుని నీ కోసం తీసుకొని వచ్చి ఉంటాడు. లోపల తనకి నీ మీద ప్రేమ ఉంది, కానీ బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది అని లాన్షు అంటూ ఉంది. అది విని హీరోయిన్ షాక్ అయిపోయి డైరెక్ట్గా హీరో దగ్గరికి వెళ్ళి మాస్టర్ మీరెందుకు ఆత్మశక్తిని సేకరించే స్టోన్ని ఆ అమ్మాయి దగ్గర ఇచ్చి వచ్చారు, ఆ స్టోన్ ఉంటేనే కదా మీరు త్వరగా రికవర్ కాగలరు, నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి నా ప్రాణాలు ఇచ్చైనా సరే నేను దాన్ని తీసుకొని వస్తాను అని అక్కడ నుండి వెళ్తూ ఉంటే హీరో వెంటనే అదంతా ఏమీ అవసరం లేదు, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తే నీ ప్రాణానికి ప్రమాదం కలగవచ్చు, నువ్వు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళకూడదు అని హీరో అడ్డుపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనకి స్కూల్ని చూపిస్తున్నారు. ఇక్కడేమో ఆ లీజీ హీరోయిన్ మీద ఉన్న కోపంతో అక్కడ ఉన్న పుస్తకాలన్నిటిని తగలబెడుతూ ఉంది. తను ఆ స్కూల్ నుండి వెళ్ళిపోతున్నట్టు ఉంది. అప్పుడు అక్కడికి హెడ్ మాస్టర్ వస్తున్నారు. వచ్చి నువ్వు ఈ బుక్స్ని ఇలా తగలబెట్టేస్తే నీ కోపం అంతా తగ్గిపోతుందా అమ్మా అనేసి మీ చెల్లెల్ని క్యూర్ చేయడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను అని హెచ్ఎం అంటున్నాడు. అది విని లీజీ మీరు అసలు ఈ స్కూల్ హెడ్ మాస్టరే కాదంట కదా అని అంటుంది. అది విని హెడ్ మాస్టర్ అవును నువ్వు కొంచెం తెలివైన అమ్మాయివే అని అంటున్నాడు. సరే నువ్వు ఇప్పుడు నాతో రా అనేసి తనని ఇప్పుడు ఆ మంత్రాల అంగడికి తీసుకుని వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళాక ఆ లీజీ తన చెల్లెల ఫేస్ని బాగు చేయడానికి మెడిసిన్ అడుగుతుంది. అది విని ఆ షాప్ అతను ఇస్తాను, కానీ నేను ఏది ఫ్రీగా చెయ్యను, నువ్వు దానికి సరిపడే ఐటమ్స్ని నాకు తిరిగి ఇవ్వాలి అని అడుగుతున్నాడు. అది విని లీజీ అతని దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో ఒక విషయాన్ని చెప్తుంది. అది విని అతను
అతను ఛీ ఇలాంటి మోసమైన అమ్మాయిల్ని నేను ఎక్కడా చూడలేదు అని అంటున్నాడు. ఇప్పుడు మనకి ఓయాని చూపిస్తున్నారు. లాన్షు వాళ్ళ అన్న వచ్చి ఓయాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అతను నన్ను క్షమించండి, నేను మీ అందరినీ తప్పుగా అర్థం చేసుకున్నాను. వాళ్ళిద్దరే లవ్ చేసుకుంటున్నారు అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. నేను మీ మీద చాలా కోప్పడ్డాను, నన్ను క్షమించండి. నేను ఒక డిన్నర్ని ఏర్పాటు చేశాను, వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని రండి అని అంటూ ఉంటే ఓకే అని ఓయా అంటున్నాడు. ఇప్పుడు లీజీ తన చెల్లెల్ని ఆ మంత్రాల అంగడి దగ్గరికి తీసుకొని వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే తన ఫేస్ని అతను బాగు చేసేస్తున్నాడు. ఇప్పుడు ఆ చెల్లెలు ఆ షాప్ ఓనర్ని చూసి నీకేం కావాలో అడుగు, నేను దాన్ని నీకు ఇస్తాను అని అడుగుతూ ఉంటే అది విని షాప్ అతను నాకేం కావాలో దాన్ని ఆల్రెడీ నేను తీసుకున్నాను, నువ్వు ఇంటికి బయలుదేరవచ్చు అని అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఇంటికి వచ్చేస్తున్నారు. అక్కడికి రాగానే వాళ్ళ నాన్న అక్కడికి వస్తున్నారు. వచ్చి అమ్మ రేపు మీ అమ్మ చెల్లెలిద్దరికి డెత్ యానివర్సరీ వస్తుంది, దానికి జరగాల్సిన పనినంతా త్వరగా ఫినిష్ చెయ్యు అని అంటూ ఉంటే దాన్ని చూసి ఆ చెల్లెలు షాక్ అయిపోతుంది. ఇప్పుడే తనకంతా అర్థమవుతూ ఉంది. తన ఫేస్ని బాగు చేయడం కోసము వాళ్ళ నాన్న మెమరీ నుండి తన జ్ఞాపకాలన్నింటినీ కంప్లీట్గా రిమూవ్ చేసేసి ఉంటారు. ఇప్పుడు లీజీ నాకు నువ్వే ఇంపార్టెంట్ చెల్లి, అందుకే నేను ఇలా చేశాను అని అంటుంది. అది విని థ్యాంక్స్ అక్క, నేను ఆ ఫీనిక్స్ పక్షిని ఊరికే వదిలిపెట్టను, దాని మీద కన్ఫామ్గా పగ సాధిస్తాను, దాన్ని పగ సాధించడం కోసము నేను ఏమైనా చేస్తాను అని అంటుంది. ఇప్పుడు సీన్ని కట్ చేస్తే ఆ చెల్లెలు జనరల్ బెడ్రూమ్లో ఉంటుంది. ఏంటా అని చూస్తే అదంతా లీజీ ప్లాన్ అయి ఉంటుంది. చెల్లెల్ని కూడా తన టీంలో జాయిన్ చేసుకోవడం కోసము ఇలాంటి ప్లాన్ని వేసి ఉంటుంది. ఇప్పుడు ఆ జనరల్ మీ అక్క నాకు ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా నచ్చింది, దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని వెళ్ళి మీ అక్కకు చెప్పు అని అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ నైట్ అంతా కలిసే స్టే చేస్తున్నారు. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరూ కలిసి లాన్షో వాళ్ళ అన్న ఇన్వైట్ చేసిన పార్టీకి వెళ్తున్నారు. ఇప్పుడు లాన్షో వాళ్ళ అన్న నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి అనేసి మనం ఈ వైన్ని కలిసి తాగుదాము, మీరు ఇప్పుడు వైన్ని తాగితే మీరు నన్ను క్షమించినట్టు అర్థమని అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఆ వైన్ని తాగుతూ ఉన్నారు. ఆ వైన్ని తాగగానే ఇద్దరు ఫ్లాట్ అయిపోతున్నారు. ఇప్పుడు అక్కడికి డెమాన్ కింగ్ వాళ్ళ మనిషి ఒక ఆమె వస్తుంది. ఆమె వచ్చి వీళ్ళని తీసుకుని వెళ్ళిపోదాము అని వాళ్ళని ఎత్తుకుంటూ ఉంటే అక్కడ ఉండేది హీరోయిన్ కాదు, లాన్షు. అలానే అతను కూడా మన హీరో కాదు, ఓయానే. ఇప్పుడు వీళ్ళిద్దరిని చూసి ఆ డెమాన్ కింగ్కి కోపం వచ్చి లాన్షు గొంతుని నొక్కుతుంది. దాన్ని చూసి వాళ్ళన్న అమ్మమ్మ తను నా చెల్లెలు, తనని వదిలేయమ్మా అని అంటున్నాడు. సరే అని తను కూడా వదిలేస్తుంది. ఇప్పుడు మనకి లీజీనే చూపిస్తున్నారు. తను ఆ జనరల్తో కలిసి రాజుగారిని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంది. అక్కడికి వెళ్ళి ఆ రాజుగారితో ఆ ఫీనిక్స్ పక్షి మంచి శక్తినే కాదు, తను ఒక చెడ్డ శక్తి, అది మన రాజ్యంలో ఉండే ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి చంపేస్తూ ఉంది, మన ప్రజల్ని కాపాడుకోవడము మన బాధ్యత, మన ప్రజల్ని మనమే కాపాడాలి అని లీజీ అంటూ ఉంటే అది విని ఆ రాజు ఇంక నుండి నువ్వే ఈ రాజ్యానికి లేడీ జనరల్ అని అంటున్నాడు. పక్షిని చంపడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను, అది ఇంక నుండి మీ బాధ్యత. నిన్నెందుకు నేను లేడీ జనరల్ని చేశాను అంటే నీ దగ్గర చాలా మంత్రశక్తులు ఉన్నాయి, అందువల్ల నువ్వు తనని ఈజీగా చంపగలవు అని రాజు అంటున్నాడు. ఇప్పుడు తను ప్లాన్ చేసినట్టుగా అంతా బాగానే జరుగుతూ ఉంది. ఇప్పుడు లీజీ జనరల్ లాగా రెడీ అయిపోయి వెళ్తూ ఉంది. అప్పుడు అక్కడున్న ప్రజలంతా తనకి రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి డెమాన్ కింగ్ని చూపిస్తున్నారు. డెమాన్ కింగ్ పాతాళ లోకానికి చెందిన రాజుని పిలిపించి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటి అంటే నా ఫీనిక్స్ పక్షి మీ లోకంలోనే ఉంది, అది మీకు తెలియకుండా ఎలా ఉంటుంది అని డెమాన్ కింగ్ అడుగుతూ ఉంటే ఏదో తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి, ఇంకొక 2 రోజుల్లో నేను ఆ ఫీనిక్స్ పక్షిని కనిపెడతాను అని పాతాళలోకరాజు అంటున్నాడు. ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా లాన్షు వాళ్ళ అన్నకు కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు లాన్షు వాళ్ళ అన్న లాన్షుని తిడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ఓయాకి హెల్ప్ చేయడం ఇప్పుడే మానేయి, డెమాన్ కింగ్కి నిజాలంతా తెలిసిపోయింది, ఒకవేళ నువ్వు ఇరుక్కుంటే నీ ప్రాణానికి ప్రమాదం జరగవచ్చు అని అన్న అంటున్నాడు. అది విని ఓకే అన్న అని లాన్షు అంటుంది. ఇప్పుడు లాన్షు నేరుగా ఓయా దగ్గరికి వెళ్తూ ఉంది. వెళ్ళి డెమాన్ కింగ్ నిన్ను వెతుకుతూ ఉన్నారు, అందువల్ల నువ్వు త్వరగా ఇక్కడ నుండి పారిపోని అంటుంది. అది విని ఓయా ఓకే నేను వెళ్ళిపోతాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అనేసి ఓయా అక్కడ నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనకి స్వర్గాన్ని చూపిస్తున్నారు. ఆ స్వర్గరాణి రాజును చూసి బాధపడుతూ ఉంది. ఎందుకంటే స్వర్గరాజు జుట్టంతా వైట్ కలర్ లోకి మారిపోతూ ఉంది. ఇంకా చెప్పాలంటే తన శక్తి కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. తను త్వరలో చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు. దాన్ని చూసి స్వర్గరాణి ఫీల్ అవుతూ ఉంటే అప్పుడు ఆ ప్లేస్ కి కుకింగ్ గార్డ్ వస్తుంది. అత్త ఎందుకు ఇంత డల్ గా ఉన్నారు అని అడుగుతూ ఉంది. ఏం లేదమ్మా అని స్వర్గరాణి అంటూ ఉంటే లేదు మీరు ఇలా డల్గా ఉండి నేను ఎప్పుడూ చూడలేదు, ఏమైందో చెప్పండి అని కుకింగ్ గార్డ్ అడుగుతూ ఉంది. దానికి స్వర్గరాణి నువ్వు గాడి యొక్క మరణం గురించి ఎప్పుడైనా విన్నావా అని అంటుంది. ప్రతి గాడ్కి మరణం ఉంటుంది అని స్వర్గరాణి అంటూ ఉంటే అది విని కుకింగ్ గార్డ్ ఏంటి
గాడ్కి మరణం ఉంటుందా, మనకంతా మరణమే ఉండదు కదా, మనమంతా ఇమ్మోర్టల్స్ కదా అని తను అంటూ ఉంటే, అదంతా ఏం లేదమ్మా, అందరికీ మరణం అనేది కన్ఫామ్గా ఉంటుంది. మన శక్తి అంతా కొంచెం కొంచెంగా బయటకు వెళ్ళిన తర్వాత మనం నార్మల్ వ్యక్తుల్లాగా అయిపోతాము. ఆ తర్వాత కొన్ని రోజులకి మనం చనిపోతాము అని ఆ స్వర్గరాణి అంటూ ఉంది. అదంతా విని కుకింగ్ గార్డ్ అత్త మామయ్య గురించి థింక్ చేస్తూ బాధపడుతూ ఉంది. ఎలా అయినా మనం అత్తకి హెల్ప్ చేయాలి అని థింక్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఓయాని చూపిస్తున్నారు. ఓయా వెళ్ళి ఆ ఆస్ట్రాలజర్ దగ్గరికి వచ్చి ఉంటాడు. నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను అని అంటున్నాడు. అది విని ఆస్ట్రాలజర్, నేను చెప్పిన అమ్మాయి నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి ప్రాబ్లము రాదు అని అంటున్నాడు. అది విని ఓయా, ఆ అమ్మాయి ఇన్ని డేస్ నాతోనే ఉనింది, కానీ ఇప్పుడు తను నాతో లేదు అని ఓయా అంటూ ఉంటే, తను ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఆస్ట్రాలజర్ అడుగుతున్నాడు. ఇప్పుడు తన ప్రాణానికి కొంచెం ఆపద వచ్చింది, అందుకే తనని దూరంగా ఉంచాను. అది మాత్రమే కాకుండా తనే ఆ ఫీనిక్స్ పక్షి అని ఓయా అంటూ ఉంటే, ఏంటి ఆ అమ్మాయినే ఫీనిక్స్ పక్షినా? అయితే ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఆ ఫీనిక్స్ పక్షి వల్లనే మీరు మీ జాతికి కలిగిన శాపాన్ని పోగొట్టుకోగలరు. అది మాత్రమే కాకుండా ఆ ఫీనిక్స్ పక్షి యొక్క రెక్క ఉంటేనే మీ జాతిలో ఉండే వాళ్ళంతా పిల్లల్ని కనగలరు. తొందరలోనే దాన్ని పొందడానికి ప్రయత్నించు. అది మాత్రమే కాకుండా ఇప్పుడు తన మీద నీకు ఉన్నది ప్రేమ కాదు, ఎందుకంటే ఆ ఫీనిక్స్ పక్షి యొక్క స్వభావమే మిగతా వాళ్ళని ఆకర్షించడము. దాన్ని నువ్వు ప్రేమ అని తప్పుగా అర్థం చేసుకోకు, ఓకేనా అని అంటున్నాడు. అది విని, ఓకే, నేను ఇంకా తనని లవ్ చేయను అని ఓయా అంటున్నాడు. ఇప్పుడు కుకింగ్ గార్డ్ వాళ్ళ మామయ్య హెయిర్ని బ్లాక్గా చేయడం కోసము ఒక ఐటెంని వెతుక్కుంటూ డెమాన్ లోకానికి వస్తుంది. అప్పుడు ఒక డెమాన్ వచ్చి తనని పట్టుకుంటున్నాడు. నువ్వు దేనికోసం ఇక్కడికి వచ్చావు అని డెమాన్ అడుగుతున్నాడు. అయినా నువ్వు ఒక స్వర్గానికి చెందిన అమ్మాయి కదా, దేన్ని దొబ్బేయడానికి ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉన్నాడు. నేనేమి దొంగతనం చేయడానికి ఇక్కడికి రాలేదు, ఒక ఐటెంని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను, నన్నేమీ చేయకు అని కుకింగ్ గార్డ్ అంటూ ఉంది. మా లోకానికి రావడమే నువ్వు చేసిన పెద్ద తప్పు, నేను ఇప్పుడే నిన్ను చంపేస్తాను చూడు అనేసి చంపడానికి ఒక కత్తిని తీసుకుని వెళ్తూ ఉంటే, వెంటనే కుకింగ్ గార్డ్, నువ్వు నన్ను చంపితే మీ డెమాన్ కింగ్ నిన్ను ఊరికే వదిలిపెట్టరు, నేను తన ఫ్రెండ్ని కాదు తన క్లోజ్ ఫ్రెండ్ని అని అంటుంది. అది విని ఆ డెమాన్, నిజంగానే మీకు మా డెమాన్ కింగ్ తెలుసా అని అడుగుతున్నాడు. అరే అవునరా, నాకు బాగా తెలుసు, ఈ మ్యాటర్ కానీ మీ డెమాన్ కింగ్ తెలిస్తే నిన్ను చంపేస్తాడు అని కుకింగ్ గార్డ్ అంటుంది. అప్పుడు ఆ డెమాన్, నేను నిన్ను నమ్మను, నేను నిన్ను చంపేస్తాను అని అంటున్నాడు. అంతలో అక్కడికి ఆ డెమాన్ కింగ్ వచ్చి ఆ కత్తిని మాయం చేసేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న డెమాన్ కింగ్ను చూసి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఎందుకు అందరినీ ఇలా కష్టపెడుతున్నావు, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటున్నాడు. యాక్చువల్గా తను వెళ్ళిపో అని చెప్పింది కుకింగ్ గార్డ్ని. ఇప్పుడు కుకింగ్ గార్డ్, నీకు వినిపించిందా, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటుంది. అది విని అతను అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కుకింగ్ గార్డ్ డెమాన్ కింగ్తో, మీరు ఇప్పటికే నా ప్రాణాన్ని 2 సార్లు కాపాడారు, నేను మీకోసం ఏమైనా చెయ్యాలి, నేను కొన్ని డేస్ ఇక్కడే స్టే చేయనా అని అడుగుతూ ఉంటే, అదంతా ఏం అవసరం లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపో అనేసి తనని తీసుకొని వెళ్ళి నరకం యొక్క బార్డర్లో వదిలేస్తున్నాడు. ఇప్పుడు కుకింగ్ గార్డ్ ఇలా అంతా తరిమేస్తే నేను వెళ్ళిపోతానా అని థింక్ చేస్తూ నవ్వుకుంటూ ఉంది. ఇప్పుడు మనకి హీరో హీరోయిన్ని చూపిస్తున్నారు. వాళ్ళిద్దరూ భూమికి డెమాన్ లోకానికి మధ్యన ఒక లోకం ఉంది. ఆ లోకంలో మంచి డెమాన్స్ మాత్రమే జీవిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ అక్కడే ఉంటూ ఉన్నారు. ఇప్పుడు హీరోయిన్ బయట నిలబడుకుని ఉంటూ ఉంటే అక్కడికి ఒక లేడీ వచ్చి, మీ హస్బెండ్ ఇంకా నిద్ర లేవలేదా, సరే ఈ కూరగాయలతో ఈరోజు వంట చేసుకోండి, రేపు వేరే ఏమైనా కూరగాయలు తీసుకుని వచ్చిస్తాను అని అంటుంది. ఓకే అని హీరోయిన్ అంటూ ఉంది. అంతలో అక్కడికి హీరో రాగానే హీరోని చూసి, మీ హస్బెండ్ చాలా అందంగా ఉన్నారు, సరే మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి అని అంటుంది. దాన్ని చూసి హీరో, వాళ్ళ దగ్గర ఏం చెప్పావే అన్నట్లు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు లేడీ వెళ్ళిన తర్వాత హీరో, ఎందుకు వాళ్ళ దగ్గర అలా చెప్పావు అని అడుగుతూ ఉంటే, మనం సేఫ్గా ఉండాలని అలా అబద్ధం చెప్పాను మాస్టర్ అని అంటుంది. హీరో అంగడికి వెళ్ళి తన కోసం ఫుడ్ అంతా తీసుకొని వస్తున్నాడు. ఏం ఫుడ్డా అని హీరోయిన్తో ఆత్రంగా తొంగి చూస్తే, ఒకటేమో పాము ఫ్రై, ఇంకొకటేమో గబ్బిలం పచ్చడి. దాన్ని చూసి హీరోయిన్ ఇదేం ఫుడ్ అని చూస్తూ ఉంటే, హీరో, సారీ నన్ను క్షమించు, నువ్వు మనిషి అని నేను మర్చిపోయాను అని అంటున్నాడు. సరే పక్కనే ఒక కొండ ఉంది, ఆ కొండలో మష్రూమ్స్ ఉన్నాయి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని హీరోయిన్ అంటూ ఉంటే, సరే ఉండు నేను వస్తాను అని హీరో అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు హీరోయిన్ కాలు స్లిప్ అయిపోయి హీరో మీద పడిపోబోతుంటే హీరో వెంటనే తనని పట్టుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సైలెంట్ రొమాన్స్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఆ మష్రూమ్ అంతా కోసుకొని ఇంటికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు మనకి డెమాన్ లోకాన్ని చూపిస్తున్నారు. అక్కడ కుకింగ్ గార్డ్ ఏదో ఒక వంటని తయారు చేస్తూ ఉంది.
యాక్చువల్గా తనను లోపలికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న డెమాన్స్ కుకింగ్ గార్డ్ని లోపలికి అలో చేసి ఉండరు. అప్పుడు కుకింగ్ గార్డ్ నేను డెమాన్ కింగ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ని అని చెప్పేసి మీరు అందరూ నాకు హెల్ప్ చేసి తీరాల్సిందే అని అంటుంది. ఇప్పుడు ఆ ప్లేస్కి డెమాన్ కింగ్ వస్తున్నాడు. నేను మీకోసం వంట చేస్తున్నాను, టేస్ట్ చేసి చూడండి అని ఇస్తూ ఉంటే డెమాన్ కింగ్ దూరంగా జరుగుతూ ఉన్నాడు. కానీ కుకింగ్ గార్డ్ వదిలేలాగా లేదు. కుకింగ్ గార్డ్ చేసే టార్చర్ని భరించలేక డెమాన్ కింగ్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనకి హీరో హీరోయిన్నే చూపిస్తున్నారు. ఇద్దరు నిద్రపోతూ ఉన్నారు. హీరోయిన్ సడన్ గా నిద్రలేచి చూస్తే అక్కడ హీరో లేడు. హీరో ఏమో బయట కూర్చొని ఒక కొయ్యతో బొమ్మను చెక్కుతూ ఉన్నాడు. అప్పుడు తన బాడీలో విషం పాకినట్లుగా అనిపిస్తుంది. అదేంటా అని చూస్తే లాస్ట్ టైం హీరో హీరోయిన్ ఇద్దరు ఆ డెమాన్ కింగ్ దగ్గర నుండి తప్పించుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ డెమాన్ కింగ్ హీరో మీద లవ్ పాయిజన్ ని వేసి ఉంటాడు. ఒకవేళ హీరో హీరోయిన్ ని లవ్ చేసేలాగా ఉంటే ఆ లవ్ పాయిజన్ హీరోని చంపేస్తుంది. హీరో ఆల్రెడీ హీరోయిన్ ని లవ్ చేయడం స్టార్ట్ చేసినట్టు ఉన్నాడు. అందువల్ల ఆ లవ్ పాయిజన్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.